నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ ఫ్రెండ్స్. టెక్నిక్స్ ఎపిసోడ్ నెంబర్ 41కి అందరికీ స్వాగతం. ఈరోజు డే వచ్చేసి డిసెంబర్ 20, 2021. ఈరోజు టెక్నిక్స్ అయితే రెడీగా ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా అయితే చూసేయండి. మనం ఇప్పుడు లేట్ చేయకుండా టెక్నిక్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ GT2 సిరీస్ సంబంధించిన కొత్త ఇన్నోవేషన్స్ అయితే ఈరోజు లాంచ్ చేశారు. రియల్మీ GT2 సిరీస్వి. అందులో మనకి చాలా కొత్త ఇన్నోవేషన్స్ అయితే వస్తున్నాయి. అంటే యూత్ని అయితే వీళ్ళు టార్గెట్ చేసి దింపుతున్నారు. అందులో బెటర్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ కెమెరాకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ అలాగే కెమెరాతో పాటు చాలా వరకు అయితే కొత్త ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే మనకి సిగ్నల్ రిసెప్షన్స్ అయితే చాలా బాగా డీల్ చేస్తాయని చెప్తున్నారు. యాంటీనాస్ యాడ్ చేశారు, 12 యాంటీనాస్ వరకు యాడ్ చేశారు. అండ్ అలాగే మనకి 4 సైడ్స్ కూడా 4 యాంటీనాస్ ఉంటాయి. మనకి మొబైల్ 4 కర్వ్స్ ఉంటాయి కదా, 4 కర్వ్స్ లో కూడా మనకి 4 యాంటీనాస్ ఉంటాయి. అండ్ మనకి సిగ్నల్ గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మనకి అది ఏంటి అంటే సిగ్నల్ అయితే మనకి ఎక్కడ డ్రాప్ అయితే ఉండదు, సిగ్నల్ డ్రాప్ ఇష్యూస్ అయితే ఉండవని చెప్పారు. అండ్ వైఫైకి సంబంధించి కూడా వైఫై 6 సపోర్ట్తో వస్తుంది. అండ్ వైఫై కూడా యాంటీనాస్ ఎడ్జెస్లో ఉంటాయని చెప్తున్నారు. అండ్ అలానే ఇంకా చాలా వరకు కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు అందులో. సో మరి మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అన్నది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ టీవీ అయితే ఒక డీల్ అయితే కుదుర్చుకోండి డిజ్నీ ఛానల్స్ తోటి. సో మనకి డిజ్నీ ఛానల్స్ అయితే తొందరలోనే యూట్యూబ్లో కూడా మనకి అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫ్బి అయితే రష్యాలో బ్యాండ్ కంటెంట్ డిలీట్ చేయడంలో అయితే విఫలమైంది, అంటే తొలగించడంలో విఫలమైంది. అందుకనేసి రష్యా గవర్నమెంట్కి అయితే ఫైన్ అయితే పే చేసింది, 17 మిలియన్లు అయితే పే చేసింది ఫేస్బుక్ అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ యూజర్స్కి అయితే బీటా వెర్షన్ అయితే తీసుకొస్తున్నారు. అదేంటి అంటే క్విక్ మెసేజ్ రిప్లై సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. షార్ట్ కట్లో మనం అయితే ఆ క్విక్ రిప్లైస్ అయితే ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు వాట్సాప్ బిజినెస్ యూజర్స్కి అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి స్పైడర్మ్యాన్ నోవే హోమ్, ఇదైతే స్టార్టింగ్ వీక్ అంటే మనకు ఓపెనింగ్ సినిమా లాస్ట్ వీక్ వచ్చింది కదా, ఓపెనింగ్ వీక్లో వచ్చేసి 587.2 మిలియన్స్ కలెక్ట్ చేసినట్టయితే చెప్తున్నారు. మన నెక్స్ట్ వచ్చేసి పబ్జీ న్యూ స్టేట్ వింటర్ కార్నివల్ ఆ సందర్భంగా ఒక క్రియేట్ అయితే ఇస్తున్నారు. ఇది కూపన్ కోడ్, ఇది క్రియేట్ కూపన్ కోడ్. దీన్ని యూస్ చేసుకుని మనం అయితే ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు. ఈ టికెట్స్ యూస్ చేసి మనం లార్డ్ ఆఫ్ బ్లడ్ స్పెషల్ క్రియేట్ ఉంది, ఆ క్రియేట్ అయితే మనం పొందొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాజ్కోట్లో అయితే పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. వీళ్ళు 38 లక్షలు అయితే క్రిప్టో కరెన్సీ స్కామ్ అయితే చేసినట్టు చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S21 FE దీనికి సంబంధించిన ఐర్లాండ్ వేరియంట్స్ అయితే మనకి ఐర్లాండ్ శాంసంగ్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయినట్టు చెప్తున్నారు. అండ్ ఇది మనకి 128 GB ప్రైస్ ఇండియాలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 66,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. 256 GB 256 GB వేరియంట్ వచ్చేసి 72,000 వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి IQ 5X స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ మధ్య లాంచ్ చేస్తారు 22 or 23 ఎప్పుడు ఇలా అయితే లాంచ్ చేస్తారు దీన్ని. IQ Neo 5 సిరీస్లో IQ Neo 5S అండ్ IQ Neo 5S ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు. సో IQ Neo 5S సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి బయటకు వచ్చాయి. ఇది మన 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది, అండ్ 4500 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందులో అయితే మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఈ కెమెరా వచ్చేసి మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 3D సరౌండెడ్ సౌండ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది కదా, అది ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసి మనం అయితే 0 to 70%కి 18 minutes అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వివో వాచ్ 2 లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఈ వాచ్ అయితే వివో డిసెంబర్ 22 అయితే లాంచ్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఫోటో అయితే మీ స్క్రీన్ మీద అయితే ఇప్పుడు చూడొచ్చు. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ SE 3 స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది iPhone SE 2022 వేరియంట్. ఇది 5G సపోర్ట్తో వస్తుంది. A15 బయోనిక్ చిప్తో అయితే వస్తుంది ఇది. అండ్ 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి. అండ్ ఇది 4.7 inches రెటీనా HD LCD డిస్ప్లే అయితే వస్తుంది. 5G సపోర్ట్ కలిగిన ప్రాసెసర్ ఇది.
అండ్ ఇది ప్రొడక్షన్ ట్రయల్ లో అయితే ఉంది. దీని ప్రొడక్షన్ అయితే మనకి డిసెంబర్ ఈ మంత్లో అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్లో అయితే 2022లో అయితే తీసుకొస్తారు ఐఫోన్ ఎస్ఈని. దీన్ని యూజ్ చేసి వీళ్ళు ఏంటంటే ఆండ్రాయిడ్ ఇది తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు ఐఫోన్ ఎస్ఈ. అండ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ని డామినేట్ చేయడానికి, ఆండ్రాయిడ్ యూజర్స్ని వాళ్ళ పక్క తెచ్చుకోవడానికి ఈ ఫోన్ని డిజైన్ చేసినట్టు చెప్తున్నారు యాపిల్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ నుంచి ఎల్జీ అల్ట్రా గేర్ 17G90Q అని చెప్పి ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసి 11th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో మనకి ఎన్విడియా జీఫోర్స్ RTX 3080 మ్యాక్స్ క్యూ జీపీయూ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి జనవరి CES ఈవెంట్లో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. మరి అండ్ మన నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి వివో S12 అండ్ S12 ప్రోకి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఇమేజ్ అయితే మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది వచ్చేసి వివో S12 సంబంధించిన ఇమేజ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వివో S12 ప్రోకి సంబంధించిన ఇమేజ్. అండ్ వివో S12 ప్రోలో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. వివో S12 ప్రోలో చూసుకున్నట్టయితే మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమ్ కెమెరా ఉంటుంది అని చెప్తున్నారు. మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మెయిన్ కెమెరా. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి అమెజాన్ వింటర్ షాపింగ్ సేల్ అయితే జరుగుతుంది. వీళ్ళు 60% ఆఫ్ అయితే ఇస్తున్నారు వింటర్ సీజన్ సేల్లో. అంటే వీళ్ళు మెయిన్గా చెప్పేది వచ్చేసి గేజర్స్ అలాంటివి ఉంటాయి కదా, వింటర్లో ఎక్కువగా యూజ్ చేసే వాటి మీద అయితే అమెజాన్ సేల్ అయితే ఎల్లుండి డిసెంబర్ 22 వరకు అయితే ఉంది. సో ఈ లోపు అయితే మీరు ఎవరైనా గేజర్స్ అలాంటివి ఏమైనా వింటర్ సేల్లో ఏమైనా కొనుక్కోవాలన్నట్టయితే అందులో అయితే కొనుక్కోవచ్చు. అండ్ మన ఫ్లిప్కార్ట్లో కూడా రేపటి వరకు అయితే సేల్ అయితే నడుస్తుంది. రియల్మీ డివైజెస్ మీద అయితే మనకి కొద్దిగా డిస్కౌంట్స్ అయితే బాగా వస్తున్నాయి. అండ్ సామ్సంగ్లో అయితే సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 3 మీద కూడా మనకి 7000 అయితే తగ్గుతుంది. ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకా రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అయితే 26,000 6GB 128GB మనకి 20,000కి అయితే వస్తుంది. అండ్ SBI క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే మనకి 19,000కి అయితే వస్తుంది అది. సో ఆఫర్స్ అయితే ఇలా నడుస్తున్నాయి. అండ్ IQ Z5 అండ్ IQ Z3 మీద అయితే మనకి 3,000 ఆఫ్ అయితే వస్తుంది. అండ్ IQ7 అండ్ IQ7 మీద కూడా మనకి 3,000 నుంచి 4,000 వరకు ఆఫ్ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకుంటాం అంటే తీసుకోవచ్చు. అంటే ఇవి మంచి ప్రైస్లో అయితే వస్తున్నాయి. అండ్ ల్యాప్టాప్స్ చూసుకున్నట్టయితే మనకి 40,000లో ల్యాప్టాప్ కావాలి అనుకుంటే డెల్ 14 2021 ఎడిషన్ అయితే ఉంది. అది మనకి i3 10th జనరేషన్తో వస్తుంది. కోర్ అయితే 10th జనరేషన్. ఇది 4GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ 2GB SSD ఉంటుంది. 1 TB హార్డ్ డిస్క్ అయితే వస్తుంది. ఇది 40,000లో మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 11th జన్కి వెళ్ళినా సరే 11th జన్ 45,000 to 50,000 అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి కొంచెం బెటర్ ల్యాప్టాప్స్ అయితే i3 11th జన్ అయితే. i3 11th జన్కి 10th జన్కి పెద్ద తేడా ఉంది. కొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి దానికి దీనికి. సో 40,000లో కావాలి అనుకుంటే ఇవైతే ట్రై చేయండి. అండ్ అలాగే i3 అండ్ ఇవి 40,000 లోపు అయితే తీసుకోండి. i5 అయితే మనకి i5 అండ్ Ryzen 5 మనకి 50 నుంచి 60,000లో అయితే చూడండి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సేల్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. 70,000 లోపు అయితే వచ్చేస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మంచిగా మీకు బెటర్ డీల్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాన్ని నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S22 ఈ సిరీస్ సంబంధించి ఒక ఇదైతే బయటకు వచ్చింది. ఇది ఏంటంటే మనకి కెమెరా వచ్చేసి డిజిటల్ ఎన్హాన్సర్ కెమెరా ఫీచర్ అయితే యూస్ చేసినట్టు చెప్తున్నారు ఇందులో. మరి వెయిట్ చేసి చూడాలి. ఇది మరి CES ఈవెంట్లో లాంచ్ చేస్తారు అనుకుంటా. మరి జనవరి 5 or 4th అయితే లాంచ్ చేస్తారు శాంసంగ్ S22 సిరీస్, గెలాక్సీ S22 సిరీస్. మన నెక్స్ట్ వచ్చేసి పానాసోనిక్ టఫ్ బుక్ S1 రగ్డ్ ఎడిషన్ అయితే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చేసి ఇండియాలో లాంచ్ చేసింది ఈరోజు. దీని ప్రైస్ అయితే 98,000 అయితే పెట్టారు. వీళ్ళు స్పెసిఫికేషన్స్ అనే నార్మల్ స్పెసిఫికేషన్సే, కాకపోతే వీళ్ళు దాన్ని మంచిగా బిల్డ్ క్వాలిటీ అది చేసి మంచిగా కొంచెం వెయిట్ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. దాని పిక్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చి ఒకసారి చూద్దాం మనం. 7 inches స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది మెయిన్ కెమెరాస్. అండ్ ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో అయితే వస్తుంది ఇది. అండ్ మనకి 3200 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోల్ట్ నుంచి బోల్ట్ ఆడియో ఎయిర్ బాస్ ప్రో హెడ్స్ ఎక్స్ TWS ఇయర్ ఫోన్స్ అయితే రిలీజ్ చేసింది. ఇది వచ్చేసి మనకి 32 hour బ్యాటరీ బ్యాకప్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇండియాలో 1499 1500 అయితే పెట్టారు, రూపాయి అయితే మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఎంఐ నుంచి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్లో 3299 3300 అయితే వస్తుంది, రూపాయి వెనక్కి ఇచ్చేస్తారు. అండ్ మనకి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 వచ్చేసి 1999 వస్తుంది. అండ్ 2000 ఇచ్చినట్టయితే రూపాయి కూడా ఇచ్చేస్తారు వెనక్కి. సో ఈరోజు ఇప్పుడు మనకు ఉన్న టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఎలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.